నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అగ్ని ఉపాసకులు, భారతి శంకరపీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మన కాశీ మహాక్షేత్రంలో మీరు నిర్వహించినటువంటి ప్రత్యేకమైన పూజలు అయిపోయినాయి కదా! అయితే చాలా అద్భుతం మిరాకిల్స్ జరిగాయి అనేది కూడా బాగా విన్నాను. అవునండి. సో మీరు కూడా చెప్పారు. సో మీరు లైవ్‌లో కూడా ఇచ్చినప్పుడు ఆ అవును. సంఘటనలు కూడా కనిపించినట్టున్నాయి. అయితే ఆ మిరాకిల్స్ ఏంటి? ఒకసారి మన వ్యూవర్స్ అందరికీ మీ మాటల్లో చెప్పండి. అంటే నిజంగా కొన్ని కొన్ని వింటుంటే అనిపిస్తూ ఉంటుంది. సో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీషాది సమస్త భూత జననీ మంచే శివాకారకే కామాక్షీ కరుణారసార్ణవమయీం కామేశ్వరాం కస్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. కాశీ మహాక్షేత్రం, మహాశ్మశానం. నిజంగా కూడా భక్తితో ప్రేమతో వెళ్ళేటువంటి వాళ్ళకి ఆ అనుభవం కలుగుతుంది అనడానికి మరొక్కసారి నాకు జరిగిన అనుభూతి. 16వ తారీఖు సాయంత్రం హరిశ్చంద్ర ఘాట్ దగ్గర చిత్తమంటలు వస్తున్నాయి. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం అని మొదలుపెట్టి లలితా సహస్రనామం చేస్తున్నానమ్మా. ఆ లలితా సహస్రనామం చేస్తుండగా మధ్యలో ఆ చితిమంటల నుంచి ఒక పసుపచ్చ ఒక ముఖం ఆకృతి, అందులో మనకు లేత మారేడు చిగురు, అంటే మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే మనకు మామిడి చిగురు కలర్, ఆ కలర్లో అంత పెద్ద బొట్టు పెట్టుకొని చక్కగా ఒక రూపం అనేటువంటిది ఒక 6-7 సెకండ్ల పాటు కనిపించింది. లలితా సహస్రం మొత్తం పూర్తి చేశాను, రూమ్కి వెళ్ళాను. ఆ రోజు అదే తలుచుకుంటుంటే అర్ధరాత్రి స్వప్నంలో అమ్మవారు చెప్పిన కొన్ని విషయాలు నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు పెద్దగా. ఆవిడ చెప్పిన కొన్ని విషయాలు నన్ను ఎంత ఆశ్చర్యానికి గురి చేసాయంటే నిజమేనా అని అనుకున్నా. అక్కడ దాని పేరు ఏమంటారు, హరిశ్చంద్ర ఘాట్ వద్ద కూర్చున్నప్పుడు నిజంగా నమ్మినా నమ్మకపోయినా అంతంత మంగళసూత్రాలండి 2. అంటే ఆ రూపంలో మొత్తం ఒక పసుపు ఆకృతి, ఆ పసుపు ఆకృతిలో చక్కటి ఎరుపు బొట్టు పెట్టుకున్న అమ్మవారు మెడలో 2 మంగళసూత్రాలు, ఇటొకటి అటొకటి అంతంత ఉన్న మంగళసూత్రాలు ఉండి ఒక దేదీప్యమాన దర్శనమైన తర్వాత అదే దర్శనంగా ఆ రాత్రి స్వప్నంలో కూడా లలితా సహస్రనామం పారాయణ చేసావు కదా, అసలు దాని గురించి ఎప్పుడైనా విషయం తెలుసుకోగలిగావా అనేటువంటి విషయం గురించి 4 విషయాలు చెప్తే ఒక క్షణం ఆశ్చర్యపోయాను నేను. మర్నాడు వెంటనే లేచి మొత్తం నేను దాని గురించి అవగాహన చేసుకోవడం జరిగింది. ఏంటి అంటే లలితా సహస్రనామం మొత్తం 8తో ముడిపడింది. నేను ఏది మొదలుపెట్టినా 8 8 8 అని ఎందుకంటానా అన్న విషయం నాకు అప్పుడు అర్థమైందండి. మొదలు పెట్టింది ఎక్కడో ఎండ్ చేసింది ఎక్కడో అర్థం కానిది 8 అని చెప్తూ ఉంటారు. నాకు అది అర్థమైంది. ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించు, అష్టాక్షర కృతంగా నీకు వస్తుంది అని అంటే ఆ మర్నాడు అమ్మవారు ఒక విషయం చెప్పారు, రేపు ఉదయం ఈశ్వర అనుగ్రహం కూడా లభ్యమవుతుంది తెలుసుకోగలిగితే అని. ఆ రకంగా ఆ గంగలో మారేడు దళాలు రావటం, ఆ దీపం ఎదురుగుండా ఏటికి ఎదురంటారు ఆ రావటం అనేటువంటిది చాలా అద్భుతంగా అనిపించింది. అసలు మొత్తం దాన్ని ఆలోచిస్తే లలితా సహస్రనామం మొత్తం 8తో ముడిపడిందండి. ఎలా? ప్రతి శ్లోకంకి 32 అక్షరాలు, 16 16 32, ప్రతి భాగానికి 8వ అక్షరంతో ముగుస్తూ ఉంటుంది. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి 8 అక్షరాలు, శ్రీమత్ సింహాసనేశ్వరి 8 అక్షరాలు, చిదగ్నికుండ సంభూత 8 అక్షరాలు, దేవకార్య సముద్యత 8 అక్షరాలు. అవును కదా. సరే నేను ఎప్పుడు కూడా మనం పారాయణ చేస్తూ ఉంటాం, ఇంత లోపలికి ఎప్పుడు మనం ప్రత్యేకంగా అంత అవసరం లేదు కదా అని వెళ్ళలేదు. నాకు అనిపించింది ఈ 4 రాశుల వారి గురించి కాదేమో అమ్మవారు పిలిపించింది అక్కడికి,
వారాహి నవరాత్రులలో అక్కడ నేను జపం చేసిన తర్వాత నాకు ఈ ఒక్క విధానాన్ని అమ్మవారు ఇవ్వాలని ఒక ఉద్దేశ్యంతో అనుగ్రహంతో నన్ను పిలిపించుకుందేమో అక్కడికి అని భావించాల్సిన పరిస్థితి వచ్చేసింది నాకు అక్కడ. అంటే అంత అద్భుతం మిరాకిల్ జరిగింది అది. త్రినయన తరుణి త్రిభువన జనని అన్నట్టుగా చాలా అసలు ఆ ఒక్కొక్కటి అంటే నేను వెంటనే ఆలోచించి, అంటే పరీక్ష, భగవంతుడు మనిషిని పరీక్ష చేయడం కాదు, మనిషే భగవంతుని పరీక్ష చేస్తున్నారు. వెంటనే శ్రీమాత ఇది కాదు, ఆ బాలగోప విదిత లాస్ట్ శ్లోకం చూద్దాం, అది అంతే వచ్చింది. కామ్యాకామకల రూప చూద్దాం, అది అంతే వచ్చింది. ఎన్ని శ్లోకం, మన విద్యా చంద్ర విద్య అది అంతే వచ్చింది. ఎన్ని శ్లోకాలు వెతుకుతున్నా ప్రతి శ్లోకం కూడా 32 తోటే అది పూర్తవుతుంది. అంటే 8 తోటి వెళ్తుంది. ఆహా, అంటే ధర్మ అర్థ కామ్య మోక్షాలకి ప్రతీతగా లలితా సహస్రం అనేటువంటిది చెప్పబడి ఉన్నది. అందుకనే దాన్ని లలిత రహస్యము అని అన్నారు అనేటువంటిది కూడా అమ్మవారి నుంచి నాకు ఆ రోజు 16వ తారీఖు మనం ఎన్నోసార్లు పారాయణ చేసుకుంటూ వచ్చాం, దాని గురించి ఎన్నో విషయాలు తీసుకుంటూ వచ్చాం. కానీ 8 తోటి ముడిపడింది అనేటువంటి విషయం అనేటువంటిది 16వ తారీఖు రాత్రి 17 ఉదయానికి నాకు అది బోధపడింది. అంటే 16 అర్ధరాత్రి నేను పడుకున్నాను, 17 ఉదయం, 17 అనేప్పటికీ 1, 7, 8 అది కూడా ఆ సంఖ్యావర్గంలో అంత అద్భుతం ఉన్నదా అనేటువంటిదిగా నాకు చాలా, అంటే అమ్మవారి యొక్క రూపము చాలా కాలం తర్వాత మళ్ళీ నాకు ప్రత్యక్షంగా దర్శనం జరగటం, అది కూడా వారణాసి మహాక్షేత్రంలో లలితా సహస్రనామం గురించి చెప్పటం. వివాహం కావట్లేదా, లలితా సహస్రనామం చేయి. సంతానం కలగట్లేదా, లలితా సహస్రనామం చేయి. ఉద్యోగం రావట్లేదా, లలితా సహస్రనామం చేయి. వ్యాపారం కలగట్లేదా, లలితా సహస్రనామం చేయి. బుద్ధి మందగిస్తుందా, లలితా సహస్రనామం చేయి. అన్యోన్యత లోపిస్తుందా, లలితా సహస్రనామం చేయి. నీ భర్త ఇంకొక స్త్రీతో ఉంటున్నాడా, లలితా సహస్రనామం పారాయణ చేయి. ప్రతి ఒక్కదానికి ఈ నివృత్తి లలితా సహస్రనామం పారాయణ చేయి. ఎన్ని రోజులు చేయాలని? 64 పారాయణలు చేయి. ఎన్ని? 64 పారాయణ చేయి. అంటే 64 అనేటువంటిది చతుషష్ఠి కళలు అంటాము. 64 ఉపచారాలు, 8 64 మళ్ళీ. అంటే ప్రతి ఒక్కటి ఎలా కూడి వస్తుందా అనేటువంటిది చాలా ఆశ్చర్యకృతంతో నాకు అర్థమైంది ఇక్కడ. మళ్ళీ అంటే భర్త వేరే విధానంలో ఉంటున్నాడా, లలితా సహస్రనామం పారాయణ చేయి. నీకు ఏదైనా చెప్పుకోలేని సమస్య వచ్చిందా, లలితా సహస్రనామం పారాయణ చేయి. ఇవన్నీ నువ్వు పొందుతావు. పొందిన దాన్ని సిద్ధింపజేసుకోవడానికి ఈశ్వరాభిషేకం చేయి. ఈ రెండే మనిషిని కాపాడేయని చెప్పి నాకు ఆ 16 సాయంత్రం నుంచి 17 ఉదయానికల్లా కూడా చెప్పినటువంటి విషయము కనిపించిన మిరాకిల్. అది చెప్తే నమ్మరమ్మా ఎవరు కూడా. మన భారతీయ శంకరపీఠం యూట్యూబ్ నుంచి లైవ్ ఇచ్చానమ్మా. అంటే కొంతమంది ప్రత్యక్షంగా చూస్తే తప్పితే ఏది నమ్మరు. అంటే ఆ భారతీయ శంకరపీఠం యూట్యూబ్లో లైవ్ ఇచ్చా. దానికి పేరు కూడా తులేకాదశి రోజున అభిషేకంలో మహాద్భుతం అనేటువంటిది పేరు ఇచ్చా. వెతుక్కొని చూడొచ్చు. చివరి వరకు చూస్తే వాళ్ళకి ఆశ్చర్యంగా, చూసిన వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. నిజమే, అక్షర కూడా అసత్యం లేదు అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రూపం వస్తే మూలాధారే మహిమ్ని హుతవహ నయని మూలమంత్రీ త్రినేత్రీ హారాః కేయూరవల్లీ అఖిల సుఖకరీ అంబికాయా శివాయ వేదే వేదాంతరూపీ వికటకటితటీ వీరతంత్రీ భవానీ శౌరీ సంసారయోని సకల గుణమయీ తేద్యశ్రీ ఐం నమస్తే. ఆ మూలం అనేటువంటిది తెలుసుకొని ఎవరైతే అక్కడ కూర్చుంటారో వారికి ఆ మూలాధారే మహిమ్ని హుతవహనయనేటువంటి విధానంలో త్రినేత్రి, ఆ అమ్మవారి యొక్క త్రిజగన్మాత అయినటువంటి అమ్మవారి యొక్క రూపం ప్రతి ఒక్క మనిషి కనుక చూడగలుగుతాడు. కాకపోతే ఆ మనిషికి అంతఃశుద్ధి కావాలి. శరీరం ఏముంది, నీళ్ళు పోసుకుంటాం, సబ్బురుద్దుకుంటాం. కానీ మనస్సు అనేటువంటిది శుద్ధిగా ఉన్నప్పుడు నా రూపాన్ని చూడగలుగుతారనేటువంటి విషయం నాకు గత కొంతకాలంగా అనుభవం ఒక రకంగా జరిగితే, కేవలము ఈ వారాహి నవరాత్రుల సందర్భంగా ఈ విషయాన్ని తెలియచేయాలి అని ఒక ఉద్దేశ్యంతో బహుశా అమ్మవారు అక్కడికి నన్ను పిలిపించుకోవడానికి అనుకొని దానికి వచ్చేయడానికి, జగత్తు మొత్తం క్షేమంగా ఉండాలి, అందరూ నా పిల్లలే కదా, అందులో ఈ 4 రాశుల వారికి సమస్య ఉంది కాబట్టి ఆ పేరు మీద ఇక్కడికి వచ్చి వీడు ఆరాధన చేసుకుంటే వీడికి అనుగ్రహాన్ని ఇచ్చి పంపిద్దాము అని చెప్పి ఆవిడ పంపించిందేమో నన్ను తీసుకొని అని మాత్రం నాకు అనిపించిందమ్మా. చాలా చాలా సంతోషం. అంటే వింటుంటే కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే మీరు శివుడికి అభిషేకం చేస్తున్న సమయంలో కూడా అది చాలా మిరాకిల్ అమ్మా. అదైతే మారేడు దళాలు లేవు స్వామి, నువ్వే తెప్పించుకో అనుకున్నాను.
తూర్పుకి అది ప్రవాహం ఉంది. ఆ ఏటికి ఎదురొచ్చినట్టుగా ఆ తూర్పు ప్రవాహం నుంచి ఎదురొచ్చిందండి మారేడుదలం. ఇంత కొమ్మ తీసి చక్కగా పెట్టేసేసా. దీపం లేదు, నివేదన లేదు, పుష్పాలు లేవనుకున్నా. అభిషేకం చేస్తూ అలా చూసా. ఆ ప్రవాహం నుంచి ఎదురు అన్నీ అటు వెళ్ళిపోతున్నాయి. అది కూడా నేను వీడియో చూపించానమ్మా లైవ్లో. అన్నీ అటు వెళ్ళిపోతున్నాయి, అది మాత్రం ఎదురొచ్చింది దగ్గరికి. అలా తీసుకొని అలా పెట్టేసా. అనిపించింది అంటే ఇక్కడ రకరకాల ఆలోచనలు లేకుండా, స్వామి నీ ప్రీతి కొరకు నేను చేస్తున్నానయ్యా, నాకు ఈ సంభారాలు దొరకలేదు. దొరకలేదు అనే మీనింగ్ మర్చిపోయి వచ్చా. టైం దాటకుండా వెళ్ళాలి, అభిషేకం చేసుకొని హడావిడిలో మొత్తం రెడీ చేసుకొని ఒక సంచికి బదులు వేరే సంచి పట్టుకొని వచ్చేసా. అది అయిపోయింది అక్కడ పరిస్థితి. దానివల్ల అది లేవన్నాను, నువ్వే సమకూర్చుకోదంటే అనుకున్నాను. మరి అందులో ఎక్కడా కూడా స్వార్థం లేదు కదా. అది తెచ్చుకుంటే చాలా అసలు నాకే ఒక రకమైనటువంటి భయం కూడా వేసిందండి. ఆశ్చర్యం కాదు, భయం కూడా వేసింది. భగవంతుడు అక్కడే ఉన్నాడా అంటే భయం వేసింది. ఆశ్చర్యం తీసి పక్కన పెట్టేసింది. ఎందువల్లంటే ప్రవాహానికి చిన్న కాగితం కూడా అటు వెళ్ళిపోతుంది. అటువంటిది ఆ మారేడుదలం ఎదురుకుండా కొట్టుకురావడం కావచ్చు, ఆ దీపం అక్కడ పెడితే అంత గాలి కూడా అయ్యేంత వరకు అలానే ఉందండి. అభిషేకం పూర్తి చేసుకుని నేను శివలింగం మొత్తం మూట కట్టేసుకుని లోపల పెట్టేంత వరకు కూడా ఆ జ్యోతి అలానే ఉంది. గాలి వస్తూనే ఉంది, మళ్ళీ కదులుతూ ఊతూనే అలానే ఉంది. అది అంటే నాకు అనిపించింది ఒక్క క్షణం ఆ జ్యోతి దగ్గరకు వచ్చేటికి లోపల అంత భయం అయితే వేసింది. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మనం ఏదో భగవంతుడు ఏదో వరాలు ఇస్తూ ఉంటారని చెప్పి మనం అనుకుంటూ ఉండడం కూడా కాదు. ప్రత్యక్షంగా 10 రకాల నిదర్శనాలు అవ్వడం వేరు. ఈ కాశీ మహాక్షేత్రంలో ఈ దర్శనమే నిదర్శనంగా భావించడం వేరు అనేటువంటి విషయంలో కొంచెం భయపడ్డాను. అంటే ఎలా ఆ వరవడి ఉందంటే ఆ వరవడిలో కొట్టుకొచ్చింది మనం అనుకోవచ్చు. 2 మెట్లు, ఇక్కడి ఇటు మెట్లు, ఇక్కడి అటు ఉంది, అటు వెళ్ళిపోయేటువంటిది అక్కడి ఇలా కొట్టుకొచ్చిందండి. అది కొంచెం భయపడాలంటే భయపడ తీరవలసిందే. ఎందువల్లనంటే భగవంతుడు నేను ఉన్నాను, ఐసీయు, నేను నిన్ను చూస్తున్నాను, చూడట్లేదు నువ్వు అనుకోవద్దు, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించి నీ వెనకాల నేను ఉంటా, ఎప్పటి వరకు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసేంత వరకు అనేటువంటి విషయం నాకు మరొకసారి అర్థమయ్యే రీతిలో భగవంతుడు చెప్పాడన్న విషయం నాకైతే బాగా గోచరించింది. చాలా అంటే మీ అనుభవాల్ని మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. అండ్ అందున కాశీ మహాక్షేత్రంలో లలిత అమ్మవారి దర్శనం, ఆవిడ మనకు చెప్పిన విధి విధానాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క సమస్యకి అమ్మవారే కదా, సమస్యకి మూల కారణం అమ్మవారే, అది తీర్చడానికి కూడా ఖచ్చితంగా మరి అమ్మవారే. సమస్య నేనే ఇస్తా. ఆ సమస్య నేను ఇచ్చినప్పుడు ఎలా దాని నుంచి ఎదుర్కొన్నాడో చూస్తా. పరిష్కారం నేనే ఇస్తా. పరిష్కారం నేను ఇచ్చిన తర్వాత ఎలా ఉన్నాడో చూస్తా. మళ్ళీ నేను సమస్య సృష్టిస్తా. ఇది నీకు లేకుండా ఉండాలంటావా? 64 లలిత సహస్రం పారాయణ చేయి, ఈశ్వర ఆరాధన మర్చిపోద్దు, నీ వెంట నేను 64 నెలలు 64 పారాయణలు 64 రోజులు చేసుకో, రోజుకి 2 చేసుకో, 64 పారాయణ చేయి అంతే. ఓకే, చాలా చాలా సంతోషం గురువుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి ఇది కాశీలో గురువు గారికి జరిగిన అద్భుతాలు, ముఖ్యంగా లలిత అమ్మవారికి సంబంధించిన అద్భుతాలు మనందరికీ అంటే ఒక గొప్ప వరం అని చెప్పాలి ఈ వీడియో. ఎందుకంటే మనకున్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మరి 64 లలిత పారాయణలు మనం చేస్తే ఎలాంటి సమస్య నుంచి అయినా గట్టెక్కుతాం అనేది గురువుగారి మాటల్లో, అంటే అమ్మవారి నుంచి వచ్చిన ఆ వాక్కులో నుంచి గురువుగారు మనందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో డెఫినెట్గా మనందరం కూడా 64 లలిత పారాయణలు ప్రయత్నిద్దాము, మనకున్నటువంటి సమస్యల నుంచి బయటపడదాం. మరి అలాగే మీరు పర్సనల్గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం.